హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెజ్ పులావ్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలోనికి 2 గ్లాసులు బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను సోనా మసూరు బియ్యము నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నాను. మీ దగ్గర బాస్మతి బియ్యం ఉంటే బాస్మతి బియ్యం కూడా వేసుకోవచ్చు. బియ్యం ఇలా వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా కడిగి నీళ్ళన్నీ తీసేసి నీళ్లు బియ్యం మునిగేంత వరకు వేసుకొని బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వటం కోసము 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 5-6 లవంగాలు, 2 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు. ఇలా బిర్యానీ మసాలాలు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కూడా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బిర్యానీ మసాలాలు ఏవి లేకపోతే 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4-5 లవంగాలు, 2 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి, సరిపోతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయాను. మీరు తప్పనిసరిగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం సైజు 2 క్యారెట్లని పైన తోలంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్లు ఎండు బఠానీలను రాత్రి మొత్తం నానబెట్టుకొని వేసుకోవాలి. 2 బంగాళదుంపలను పైన తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మీడియం సైజు టమోటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. ఇంకా మీ దగ్గర కాలీఫ్లవరు, బీన్స్ ఇలా ఉంటే వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ధనియాల పొడి, పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నాను. అదే మీరు బాస్మతి బియ్యం తీసుకుంటే 1 గ్లాసు బాస్మతి బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళని వేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 నిమ్మకాయను మధ్యలోకి కట్ చేసుకొని రసం తీసుకొని వేసుకోండి. ఇప్పుడు నీళ్ళని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. ఇక్కడ నేను వేసుకున్న ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసుకొని బియ్యాన్ని మాత్రమే ఈ నీళ్ళల్లోనికి వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
ఇలా ఒక్కసారి కింది అన్నం పైకి, పై అన్నం కిందికి పోయేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని స్లోగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు వదిలేసేయండి. వెజ్ పులావ్ను చేసుకున్న వెంటనే పెట్టేసుకోవద్దు. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు వదిలేసేయండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా రుచిగా ఉండే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. వెజ్ పులావ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.